ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 58 మందికి 1,74,49,012 రూపాయల సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బీకే అపార్ట్మెంట్లో తన నివాసంలో లబ్ధిదారులకు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు అసెంబ్లీ నియోజక పరిధిలోని ఇప్పటి వరకు 298 మందికి 4,73,26,129 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు. తమకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేలా సూచించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. చెప్పా కొదమల జ్యోతి మేడం సార్ మేడం మేడం ఎంత పెట్టారు చల్ల అంజనీదేవంట సార్ అమ్మాయి చూడరా ఓకే ఓకే గీతా హరిప్రియ అక్క శన అమ్మాయి చూడరా బండారు కోటయ్య సార్ సార్ పెద్ద చూడరా సార్ 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 వజ్ర వెంకటేశ్వర్ చూడరా సార్ 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 జాజుల రమణయ్య మండవ రమేష్ బాబు సార్ సార్ అంతే ఉంటా ఓకే నన్ను రాఘవరావు కుందేటి సిద్ధయ్య సింగంశెట్టి సాంబ కోడూరి వెంకటరమణ కోడూరి వెంకటరమణ యాదల వెంకట సుబ్బమ్మ తీసుకుందాం. షేక్ మస్తాన్ పసుపులేటి లక్ష్మి
కొంచెం కిందకి వెళ్ళి వాళ్ళ వాయిస్ తీసుకున్నాం. మేడం అటు చూడరా. తలపాల కృపారావు, అమృతపాకు మార్తమ్మ, పోలక రవీంద్రారెడ్డి, పుట్లూరి కోటేశ్వరమ్మ, పుట్లూరి కోటేశ్వరమ్మ, రాయపూడి శ్రీకాంత్, సరే అన్నారా నువ్వు ఎందుకాడా రాయపూడి శ్రీకాంత్, పొంగళీటి అనిల్ కుమార్, నేను అదే అంటున్నా. పెండియాల నాగేశ్వరరావు, షేక్ కరువుల్లా బేగం, కందేపి కోటేశ్వరరావు, కందేపి కోటేశ్వరరావు, సోదరి సార్ 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 నుంచే పెడతాను. పేరు అంజనీదేవి, మాది ఒంగోలు రామనగరం. నాకు బాగలేకపోతే హాస్పిటల్ పోయి చూపించుకుంటే కడుపులో గడ్డ అని చెప్పారు. గడ్డ అని చెప్తే పోయి ఆపరేషన్ చేయించుకున్నాను సార్. చేసిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయింది. 22 చేస్తే 29కి ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే రమ్మా ఇమీడియట్గా రండి, మీకు ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ చేస్తాము అన్నారు. 30వ తారీఖు మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. 2 సార్లు చేశారు సార్. చేసి నాకు అది చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. డబ్బులు అయిపోయినా దేవుడు బతికిచ్చాడు నన్ను. అది మటుకు వాస్తవం. మీరేం చేస్తుంటారు? ఎంత ఖర్చు అయిందమ్మా? నాకు 8 దాకా అయిపోయినాయి. 8 లక్షల దాకా అయిపోయినాయి. విడిగా చాలా మామూలుగా కాంట్రాక్ట్ డబ్బులు ఉంటాయి కదా, అవి మామూలుగా అయిపోయినాయి. నేను హౌస్ వైఫ్, మా వారు కూడా మామూలుగా పెద్ద, మా వారికి 76 ఏళ్ళు. మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు దీనికి? మాకు చేసిన తర్వాత మాకు తెలీదు, మాకు తెలిసిన అబ్బాయి ఆదినారాయణ ఇట్లా అమ్మకు బాగలేదని అబ్బాయి చెప్పాడు. ఇట్లా జనార్దన్ రెడ్డి సారు హెల్ప్ చేస్తారు, మీరు జనార్దన్ సారు జనార్దన్ సారు హెల్ప్ చేస్తారు, మీరు పెట్టుకోండి. మేము ఓటు పెట్టి ఎప్పుడు తెలుగుదేశానికి వేస్తానమ్మా. ఎప్పుడు నా పుట్టి కానీ ఫస్ట్ జనతా పార్టీకి వేసాం. నా పెళ్ళైన కొత్తల్లో తర్వాత తెలుగుదేశానికి వేసాను. మీరు అంటే ఈ ఆపరేషన్ చేసిన ఎంత కాలంలో వచ్చింది మీకు అమౌంట్? డబ్బులేమీ లేదు. అదే ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు 22 సర్జరీ చేశారు. ఎంత వచ్చింది? తెలీదు సార్. 1,50,000 వచ్చింది. ధన్యవాదాలు సార్, హెల్ప్ చేసినందుకు. మంచి నిన్ను దేవుడు చల్లగా చూడాలి. మాకందరికి హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నేను మంచిగా చూడాలి దేవుడు. నీ బిడ్డల్ని భార్యని అందరినీ నేను అదే కోరుకు ఎవరినైనా అదే దీవిస్తాను. అయ్యా అందరూ బాగుండాలి, అందులో నేను ఉంటాను అంతే. మా ఫాదర్కి బాగా సన్నిహిత హాస్పిటల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పుడు సీఎం రిలీఫ్ కింద 1,36,000 వచ్చినాయి. అది ఒకసారి మా ఫాదర్కి అది లేట్ అయిందని చెప్పి రిజెక్ట్ అయింది. మా సార్ జనార్దన్ గారు చాలా కేర్ తీసుకొని మళ్ళీ దాన్ని పంపించి మళ్ళీ డబ్బులు మళ్ళీ వచ్చినాయి. ఆయనకి చాలా కృతజ్ఞతలు. 1,36,000 వచ్చినాయి. ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు సార్ తీసేయండి. బాగా లేకపోతే ఆయాస వరకు ఎక్కువ వచ్చేస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్ళాము. హార్ట్లో ప్రాబ్లం ఉందన్నారు, ఫేస్ మేకర్ వేశారు. దానికి వచ్చేసి దగ్గర 4.5 లక్షల దాకా అయింది. ఇక సార్ల దగ్గరికి వచ్చి జనార్దన్ సార్ దగ్గరికి వచ్చి ఇలా సార్ పరిమితికి వచ్చి నేను హెల్ప్ సీఎం రిలీఫ్ ఫండ్ నాకు 93,000 రూపాయలు తీసుకోవడానికి వచ్చాము. హెల్ప్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు. ఏం చేస్తుంటారమ్మా మీరు? మేమండి ఇంతకుముందు చిన్న బంక్ పెట్టుకుని ఉండాలి, ఇప్పుడు ఇంకా బాగాలేదు కానీ తీసేసాము. నా టైలింగ్ షాప్ అంటే ఇంత అమౌంట్ ఖర్చు అయితే మీరు ఎలా ఇదే మరి అప్పుడు ఆర్థిక తీసుకొచ్చుకున్నామండి.
అప్పు తీసుకొచ్చుకొని చేసుకుని వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చుకొని నాది టైలరింగ్ షాప్. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వెంటనే రిలీఫ్ వచ్చేటట్టు చేశారు, ఎలా ఉంది మీకు? బాగుందండి, హెల్ప్ చేశారు సార్. తెలుసండి, ఫస్ట్ నుంచి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఇంతకుముందు ఓట్లు ఉన్నప్పుడు కూడా మంచిగా హెల్ప్ చేసాం. మా లైన్కి వచ్చాడు, మేము బాగా 4వ లైన్ ఉండేవాళ్ళం. సార్కి హారతి ఇచ్చి కూడా బొట్టు పెట్టి అని చేసేవాళ్ళం. ఎలక్షన్ అప్పుడు వస్తుంటారు కదా, అలా బాగా మాట్లాడతారు, బాగా పరిచయం కూడా. సార్ కూడా మంచిగా హెల్ప్ చేస్తారు. బలగాని వెంకటేశ్వరరావు, కొత్తపట్నం మండలం. మేము అక్కడ నాయకులుగా ఉన్నాం. మా గ్రామానికి చెందినటువంటి తలుపుల కృపారావు అనే వ్యక్తి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో దాదాపు 1.80 ఖర్చు అవ్వడం జరిగింది. వారు మా దగ్గరికి వస్తే ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి వారిని తీసుకొని మన ప్రీతం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి దగ్గరికి రావడం జరిగింది. వారు ఎస్టీ కులం, అంటే యానాది కులానికి చెందినవారు. వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని మన ప్రీతం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి వివరించగా ప్రత్యేకించి స్పెషల్గా దాన్ని తీసుకొని వాళ్ళకి రిలీఫ్ ఫండ్ జరిగింది. ఈరోజు రిలీఫ్ ఫండ్ చెక్కు రావడం జరిగింది, 70,509 రూపాయలు. దానికి గాను వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఆనందం, చెప్పలేనటువంటి ఆనందం వ్యక్తపరుచుకున్నారు. వారి సంఘం రాత్రి కూడా వారి సంఘంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యానాది కులం అందరూ కూడా ఈ చెక్కు వచ్చిన సంగతి చెప్పి వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియపరచుకొని వాళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళని గట్టును పడుతున్నామని వాళ్ళు దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ సంఘంలో వాళ్ళు సంతోషంగా రాత్రి అంతా సెలబ్రేషన్ చేసుకున్నారు. నా పేరు మందాకిని, మాది ఒంగోలు. నాన్న చంద్రబాబు నాయుడు సార్కి, జనార్దన్ సార్కి, నారా లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి నమస్కారం, ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మాకు సీఎం రిలీఫ్ పెట్టుకున్నాను, అది వచ్చింది. ఎమ్మెల్యే జనార్దన్ సార్కి ధన్యవాదాలు. దేనికోసం పెట్టారు? నేను ఆపరేషన్ చేసుకున్నాను సార్, స్పైన్ ఆపరేషన్ నాకు వెనుకాడడం జరిగింది. అది వస్తున్న రాగాలు సార్ పెట్టాను, వచ్చింది. గవర్నమెంట్ దగ్గర చాలా సేవ్ అవుతుంది. 87 మీరు ఎలా చేశారంటే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు కదా? ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాం సార్. 4 లక్షల అమౌంట్ అయింది మాకు స్పైన్ ఆపరేషన్కి. అది కష్టకరంగా వచ్చి పెట్టుకొని ఇది సేవ్ అవుతుంది పెట్టుకున్నాం సార్. జనార్దన్ సార్ చాలా సేవ్ చేశారు. ఏం చేస్తున్నారమ్మా మీరు? ఏం చేయలేదు సార్, ఖాళీగానే ఉంటుంది సార్. దుకాణాలు పని సార్. ఈ కండిషన్ ఎప్పటి నుంచి ఉన్నారు? కండిషన్ 5 మంత్స్ నుంచి. 5 నెలల నుంచి. 5 మంత్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఇదైంది. కొంచెం ప్రిఫర్ ముందు ఉంది, బట్ ఆపరేషన్ అయిన తర్వాత పూర్తిగా దెబ్బతినేసేసి ఖర్చు 3 లక్షలు అయింది. 3 లక్షలు అయితే 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చింది. దాన్ని రామచంద్ర జనార్దన్ రెడ్డి గారికి మా నాయకులు, గొప్ప నాయకులు గారిని చెప్తే దాన్ని జనార్దన్ గారికి తెస్తాము. దాని గురించి నాకు 1 లక్ష రూపాయలు వచ్చినందుకు ధన్యవాదాలు.